కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనేమో కేసీఆర్కి పేరు వస్తుందనే భయం. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతేనేమో తెలంగాణలో పొలాలు ఎండిపోతాయి, రైతులు తిరగబడతారనే భయం. ఈ రెండింటి మధ్యలో కాంగ్రెస్ కాళేశ్వరంతో పిల్లలాట ఆడుతూ ఉంది. ఒక పక్క కూలేశ్వరం అని ప్రచారం చేసిన నోటితోనే మరో పక్క అదే కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోసుకుంటూ కాళేశ్వరాన్ని అత్యంత ప్రమాదంలోకి నెట్టడం కోసం కాంగ్రెస్ బయటికి కనిపించని భయంకరమైన కుట్రలు చేస్తూ ఉంది. ఆ కుట్రలు ఏంటి, అసలు ఏం చేస్తూ ఉంది అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కాంగ్రెస్ వల్ల కోపం కేసీఆర్ మీదన, కాళేశ్వరం మీదన. కాంగ్రెస్ వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటున్నది కేసీఆర్ మీదన లేకుంటే తెలంగాణ రైతుల మీదన అనేది అర్థమైతలేదు. కానీ ఎలక్షన్లకి ముందు జస్ట్ ఒక 2-3 నెలలకి ముందు కాళేశ్వరం కుంగిపోయింది, మేడిగడ్డ. అది ఎట్లా కుంగింది అనేది ఇప్పటికీ అనుమానమే. దాన్ని పేల్చేసిర్రు ఏమో అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక 2-3 పియర్స్ రిపేర్ చేస్తే అయిపోతుంది, అంత 150-300 కోట్లలో అయిపోయే ముచ్చట. దాన్ని రిపేర్ చేయకుండా అట్లనే వదిలేసిర్రు. ఎందుకంటే మొత్తం కుంగిపోతుందేమో అని ఎదురు చూసిర్రు. మొత్తం కుంగిపోతే కేసీఆర్ మీదకి నెట్టవచ్చు అనేది. అక్కడ మంచి పాలకుడు, తెలంగాణకు మంచి జరగాలి అని ఆలోచించే పాలకులు ఉంటే ఏం చేస్తారు? ఆ కుంగిపోయిన 2 పియర్స్ని రిపేర్ చేయించి మొత్తం తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇస్తారు. కానీ కేవలం కేసీఆర్ మీద కోపంతో దాన్ని అట్లనే పడావు పెట్టిరు. అది మొత్తం కూలిపోవాలని ఎదురు చూసిర్రు. కానీ అది ఎందుకు కుంగుతుంది? కుంగదు. అది ఇంకొక 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా అది కుంగది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమైనాక ఇంకా విచిత్రమైన కుట్రలు. ఇక్కడ అన్నారం బ్యారేజ్ ఉంటుంది కదా, అక్కడ పియర్స్ పక్కనే, ఆ పిల్లర్ల పక్కనే ఉష్కె దొవ్వుడు స్టార్ట్ చేశారు. ఉష్కెదంద మొత్తం ఉష్కెదంద చేస్తున్నారు. 100,000 కోట్ల సామ్రాజ్యం ఉష్కెదందతోటి సంపాదించుకుంటున్నారు. అయితే అన్నారం బ్రిడ్జి పక్కన ఉష్కె దొవ్వుతున్నా కూడా అది కూడా కుంగుతలేదు. ఏం చేసినా ఏం జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేసిర్రు? కాళేశ్వరం మోటార్లని చిన్నపిల్లలు ఇంట్లో టీవీ స్విచ్లు ఆట ఆడతారు చూడండి, బంద్ చేస్తారు, ఆన్ చేస్తారు, బంద్ చేస్తారు, ఆన్ చేస్తారు. వాళ్ళు స్విచ్ వేస్తాడు, బంద్ చేస్తాడు, వేస్తాడు, బంద్ చేస్తాడు. వానికి అదొక ఆట చిన్న పోరానికి. ఎందుకంటే వానికి ఏసీ బంద్ చేస్తే లైట్ ఖరాబ్ అవుతుందా, మంచిగా ఉంటుందా అనే విషయం ఆ పిల్లగానికి తెలియదు. ఎందుకంటే వాడు చిన్న పిల్లగాడు కాబట్టి. ఇప్పుడు మన ఇండ్లలో టీవీ ఉంది, ఒక 10 సార్లు టకా ఏసీ బంద్ చేస్తే ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. ఎప్పటికీ వేసుకుంటా బంద్ చేసుకుంటూ ఉంటే. మన ఇంట్లో బోర్ మోటార్ ఉంటుంది, జస్ట్ 1 HP బోర్ మోటార్. అది దాన్ని ఒక రోజు ఒక 20 సార్లు వేసి బంద్ చేస్తే ఉంటుందా బోర్ మోటార్? ఖరాబ్ అవుతుందా లేదా? అలాంటిది బాహుబలి మోటార్లు, నీళ్ళని 680 మీటర్ల పైకి ఎత్తిపోసేటువంటి బాహుబలి మోటార్లు. అలాంటి మోటార్లకు సంబంధించిన పంప్ హౌస్లకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు? స్విచ్లు ఏసుడు బంద్ చేసుడు, ఏసుడు బంద్ చేసుడు. ఎందుకంటే బాహుబలి మోటార్లు ఖరాబ్ కావాలి. బాహుబలి మోటార్లు ఖరాబ్ అయితే అదంతా తీసుకెళ్ళి మళ్ళీ కేసీఆర్ మెడలో వేయాలి. ఎంతసేపు కాళేశ్వరం కూలిపోవాలి, కేసీఆర్కు చెడ్డ పేరు రావాలనే ఆలోచనే తప్ప మరి కాళేశ్వరం తెలంగాణకు ఎట్లా పనికొస్తుంది? ఇంత మండు టెండలల్లో కూడా ఒక పక్క కూలేశ్వరం అని మనమే చెప్తున్నాం, మరో పక్క అదే కాళేశ్వరం తోటి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తున్నాం కదా. మరి గిసొంటి ప్రాజెక్టుని కేవలం కేసీఆర్ మీద పగతో గింత మంచి ప్రాజెక్టు నాశనం కావాలని కోరుకుంటున్నాం. ఇది మంచిదేనా? ఇట్లా ఆలోచించుడు మంచిదేనా అని ఒక్క క్షణమన్నా వీళ్ళు ఆలోచిస్తున్నారా? లేదు. ఎంతసేపు కేసీఆర్కి చెడ్డ పేరు రావాలి అంతే తప్ప తెలంగాణ రైతులకు నీళ్ళు వస్తున్నాయా, లక్షల ఎకరాలు మంచిగా పచ్చబడుతున్నాయా అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఒక పక్క కూలేశ్వరం అని ప్రచారం చేసేది వీళ్ళే, ఇంకొక పక్క అదే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసేది వీళ్ళే ప్రతిరోజు. అయితే ఏం చేస్తున్నారు? అంత పెద్ద బాహుబలి మోటార్ల స్విచ్లు ఎప్పటికి వేసుకుంటా బంద్ చేస్తే ఉంటుందా? అది బాహుబలి మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ కాగానే ఏం చేస్తారు? అగో మేము చెప్పినాం 1,00,000 కోట్లు వాగులవని, అగో మేము చెప్పినాం 1,00,000 కోట్లు వాగులవి. మొత్తం కాళేశ్వరం నింపితే రిపేర్ చేయకుండా కూడా, మేడిగడ్డ రిపేర్ చేయకపోయినా సరే మొత్తం నింపినా ఏం కాదు, దానికి అది కూలిపోయే పరిష్కారమే లేదు.
ఒక్కటేసారి మొత్తం ఆన్ చేసి అంతా నింపుకొని తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు వారించుకోవచ్చు. కానీ అట్లా చేస్తే ఏమవుతుంది? ఎండబెట్టాలి, మొత్తం నీళ్ళు ఎండిపోయేదాకా చూడాలి, మళ్ళీ ఉసుక దంద వేసుకోవాలి. ఇటు రైతుల నుంచి తిరుగుబాటు, నీళ్ళు ఇత్తలేరని కోపం, తిరుగుబాటు రాగానే మళ్ళీ ఆన్ చేసినట్టు ఆన్ చేయాలి, కొన్ని రోజులు నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ బంద్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది చూడండి, ఇటు బాహుబలి మోటార్లు ఖరాబ్ చేయొచ్చు, అటు కొన్ని రోజులు కాగానే బంద్ చేస్తారు కదా, బంద్ చేయగానే నీళ్ళు అయిపోగానే ఉసుకదంద చేసుకోవచ్చు. మళ్ళీ రైతులు ఏమైనా తిరగబట్టట్టు అనిపించగానే జర్రంత కోపం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగానే మళ్ళీ మోటార్లు ఆన్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ బంద్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ బంద్ చేయాలి. ప్రతి దానిలో కుట్ర, ప్రతి దానిలో కేసీఆర్ మీద ప్రతీకారం. ఎవడన్నా ఏం ఆలోచిస్తాడు? సరే కేసీఆర్ ఓడిపోయిండు, దిగిపోయిండు, ఆ కాళేశ్వరం కేసీఆర్ కోసమో ఫామ్ హౌస్ కోసమో కట్టుకోలే, తెలంగాణ కోసం కట్టిపోయిండు. తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణని పచ్చని మాగానిగా మార్చడం కోసం కట్టిపోయిండు కేసీఆర్. అలాంటి కాళేశ్వరాన్ని కేవలం కేసీఆర్ మీద పగతోని, కేవలం కేసీఆర్ మీద ప్రతీకారంతో బంగారం అసంటి ప్రాజెక్టు నాశనం కావాలని కోరుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తారు. ఎందుకంటే ప్రకృతికి తెలుసు ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు ఖరాబ్ చేస్తున్నాడు అని. కొన్ని లక్షల మందికి జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ప్రకృతికి తెలుసు కాబట్టి అది నిలబడి ఉన్నది, అది కూలిపోతలేదు. వీళ్ళెంత కూలిపోవాలని కోరుకుంటున్నా అది కుంగిపోతలేదు. అన్నారంలో ఎంత ఇసుక దోపిడీ చేసినా అది కుంగుతలేదు. ఎన్నిసార్లు మోటార్లు ఆన్ చేసి ఆఫ్ చేసినా ఇంకా ఏమవుతలేదు. కానీ టెక్నికల్ ఇష్యూస్ వేరే ఉంటాయి కదా, ఇట్లనే వేసుకుంటా బంద్ చేస్తే ఏ మోటార్ అయినా ఏదో ఒక రోజైనా ఖరాబ్ అవుతుంది. అట్లా ఖరాబ్ అయిన రోజు ఏం చేస్తారు? కేసీఆర్ మీదికి నూపుతారు, మళ్ళీ కాళేశ్వరం బీకిందని చెప్తారు అన్నట్టు. ఏదేమైనా తాగే నీళ్ళ మీద ఉమ్మేసుకున్న ఏ రాజ్యం బతికి బట్టగట్టినట్టు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఎందుకంటే ఈ భూమికి నాగరికత నేర్పిందే నీళ్లు. మరికొన్ని రోజులల్లా ప్రపంచవ్యాప్తంగా నీళ్ల కోసం యుద్ధాలు జరిగే రోజులు వస్తున్నాయి. అలాంటి రోజులల్లా కరువు అనేది తెలంగాణ దిక్కు చూడాలంటేనే భయపడే ఒక అద్భుతమైన ఆలోచనలతో కొన్ని వందల తరాలకు కరువు అనేది తెలియకుండా, కరువు అనేది రాకుండా అద్భుతమైన ఆలోచన చేసి బంగారం అసంటి ప్రాజెక్టు కడితే కేవలం కేసీఆర్కి ఇక్కడ పేరు వస్తుందో అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. సర్వనాశనం చేయడం కోసం చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్స్లలో పెట్టే ప్రయత్నం